చందమామ కథ నందో రాజా భవిష్యతి. ఒకానొకప్పుడు పాటలీపురాన్ని ఉత్తుంగ భుజుడనే రాజు పాలిస్తూ ఉండేవాడు. ఆయనకు 2 భార్యలు. పెద్ద భార్యకు నందుడు అనే ఒక కుమారుడు కూడా ఉన్నాడు. 2 భార్యలతోనూ హాయిగా కాలక్షేపం చేస్తూ ఉత్తుంగ భుజుడు సమస్తమైన సంపదలతో తులతూగుతూ ఉండేవాడు. ఇలా ఉండగా ఎందుచేతనో కానీ రాజుకి ఒకప్పుడు పెద్ద భార్య యందు అనిష్టము, చిన్న భార్య యందు అనురాగము కలుగజొచ్చింది. అయితే ఇందుకు కారణం ఒకటై ఉండవచ్చు. ఏమంటే చిన్న భార్య అతిలోక సౌందర్యవతి, మంచి మాటకారిణి. అటువంటప్పుడు రాజు ఆమెకు లొంగిపోవటంలో ఆశ్చర్యమేమున్నది? ఆయన ఎంతవరకు లొంగిపోయినాడంటే చిన్న భార్య గీచిన గీటు దాటేవాడే కాదు. పైగా ఆమె అనుగ్రహిస్తే చాలు, అదే తనకు మోక్షం అనుకుని ఎన్ని విధాలనైనా ఆమెను మెప్పించటమే జీవితానికి పరమావధి అని అనుకున్నాడు. చిన్న భార్యను మెప్పించటం బాగానే ఉంది, ఎవరు వద్దనరు. కానీ పట్టపుదేవి ఆమె కుమారుడు బతికి ఉన్నారా లేదా అనైనా రాజు ఏ ఒక్కనాడు కనుక్కున్న పాపానే పోలేదు. వాళ్లకు తిండి గుడ్డ సంగతి ఏమిటా అని ఆయనకు ఎన్నడూ ఆలోచనే లేకపోయింది. చివరకు పట్టపురాణి కొడుకైన నందుణ్ణి సైతం నోరారా రా నాయనా అని పిలవటానికైనా నోచుకోలేకపోయాడన్నమాట. అంతవరకు పాకిపోయింది రాజుకి పట్టపురాణి మీద పట్టిన ద్వేషం. తండ్రి చూపే ఈ పక్షపాత బుద్ధి, అతని వింత చర్యలు చూడగా పసివాడైన నందునికి చాలా మనసు కష్టమనిపించింది. కానీ చేయగలదేమున్నది? చిన్నబోయిన ముఖంతో ఏదో విధంగా అలానే కాలం నెట్టుతూ వచ్చాడు. రాజు సమాచారం ఇలా ఉంటూ ఉండగా ఒకనాడు నగరులోకి ఒక గొప్ప బట్టల వర్తకుడు వచ్చాడు. అతడు ప్రభువుల దర్బారులోకి తగినటువంటి విలువైన గొప్ప వస్త్రాలు తీసుకొచ్చాడు. ఆ వర్తకుడు సరాసరి కోటలోకి పోయి రాజావారి దర్శనం చేయగా ఆయన 1000 వరహాల విలువ చేసే చీర ఒకటి వెంటనే కొని చిన్నరాణి ముచ్చట తీర్చాడు. ఈ సంగతి ఎలాగో పట్టపురాణి చెవులబడింది. రాజుకి తన మీద మక్కువ లేదన్న సంగతి ఆమెకు తెలుసు. అయినా సవతికి రాజు అంతటి చక్కటి చీర కొని పెడుతూ ఉంటే చూస్తూ తను ఊరుకోగలదా? అందుచేత ఉండబట్టలేక ఏమైతే అది అయ్యిందని చెప్పి అటువంటి చీర తనకు కూడా ఒకటి కొనిపెట్టవలసింది అంటూ ఆమె మహారాజుకి వర్తమానం పంపించింది. కానీ మహారాజు ఆ కబురు తెచ్చిన పరిచారికను కసిరి కొట్టి, ఏడ్సిందిలే, దాని బతుక్కి ఇటువంటి చీర ఒకటా? ఉన్నవి చాలునని చెప్పానని చెప్పుపో అని అన్నాడు. దాసి వచ్చి ఈ సంగతి చెప్పగానే అయ్యో నా గతి ఇంతకు వచ్చిందా అని అనుకొని పట్టపురాణి కుమిలి కుమిలి ఎంతగానో విచారింపసాగింది. అప్పుడు దాసీలలో కల్లా గడుసుది తెలివైనది అయిన ఒక దాసి అక్కడికి వచ్చి రాణితో, దేవి, మీరెందుకు అలా విచారిస్తున్నారు? అంతగా మీకు ఆ చీర కట్టుకోవాలని అంత ముచ్చటైతే నేనొక ఉపాయం చెప్తాను వినండి. ఒక 6 మాసాలలో నీ సొమ్ము నీకిచ్చి వేస్తాను అని చెప్పి వర్తకుని వద్ద ఆ చీర అరువు తీసుకోవచ్చు అని ఇంకా ఏవేవో సలహాలు చెప్పబోయింది. ఆ మాట అందుకొని రాణి, నీవు చెప్పిన ఉపాయం బాగానే ఉన్నది, మనం అరువు అడగవచ్చును, ఆ మాట నమ్మి వర్తకుడు ఇయ్యనూవచ్చు. మరి తీరా అరువు తీసుకున్న తరువాత ఈ రుణం తీరే విధం ఎట్లా? ఒకళ్ళ రుణాన పడి ఉండటం మహాపాపం కదా. అప్పు చేసి పప్పుకూడు తినమన్నట్లు రుణం చేసి చీరలు కొనటం కంటే ఇలా పేదరికం అనుభవించటమే మేలు కదా. ఇంతకు మహారాజు గారి అనుగ్రహమే నాకు వెలితి అయినప్పుడు ఈ చీరలు నగలు వెలితి అయితేనేమిటి అంటూ తన ఆవేదన వెల్లడించింది. ఇంతకు దాసి ఈ విధంగా చెప్పింది, మనము గడువు పెట్టిన 6 మాసాల లోపున ప్రభువైన ఉత్తుంగభుజ మహారాజైనా కాలం చేయవచ్చు. దేశంలోనూ కాలంలోనూ అనుకోకుండా మార్పులు రావచ్చు. ఈ వర్తకుడే గతించవచ్చు, లేదా మన నందుడే రాజు కావచ్చు. ఏ నిమిషానికి ఏమి జరగబోతుందో ఎవరు చెప్పగలరు అని చెప్పింది. అప్పుడు రాణి, ఓసి, నీవు చెప్పిన మాటలన్నీ బాగానే ఉన్నాయి, కానీ మహారాజుని గురించి ఆడిన మాట మాత్రం నాకు కష్టంగా తోస్తుంది. మహారాజే లేని పక్షమందు నాకు చీరలెందుకు, వస్తు వాహనాలెందుకు అని ఒక విధమైన విరక్తి భావంతో మాట్లాడజొచ్చింది. అందుకు దాసి, తల్లి,
మహారాజు గారు ఉన్నంతకాలము మీరు ఆ చీర సుఖంగా కట్టుకోవచ్చు. ఒకవేళ ఆయన పోవడమే జరిగితే రాజ్యం మీ కుమారుని చేతిలోకే వస్తుంది కనుక వర్తకునికి సొమ్మిచ్చి వేయవచ్చు. ఆ తర్వాత చీర మీ కోడలు కట్టుకోవచ్చు. ఆయన బ్రతికి బాగా ఉన్నప్పటికీ మరేదైనా మార్పు కూడా రావచ్చు. కాబట్టి ఏ విధంగా ఆలోచించినా మీరు ఈ చీర తీసుకోవటమే మేలని నా ఉద్దేశం అని నొక్కి చెప్పింది. దాసీది చెప్పిన మాటలు రాణికి బాగా నచ్చినాయి. పైగా ఇటువంటి చీర తన సవతి కొన్నది కదా, తనకు లేకపోవటం లోకంలో తలవంపులు కదా అని ఈర్ష్య మరొక వంకన బాధిస్తూనే ఉంది. అదీ కాక సహజంగా ఆడవాళ్లకు ఉండే నైజాన్ని బట్టి ఆమె మనస్సు మార్చుకోలేకపోయింది. అందుచేత రాణి ఆ దాసీ దానితో చెప్పి వెంటనే వర్తకుని పిలిపించింది. 6 నెలల్లో వెల ఇచ్చి వేస్తామని ఒప్పుకొని కుమారుడి చేత ఒక తాటాకు ముక్కు మీద పద్దు రాయించి వర్తకునికి ఇప్పించి ఆమె చీర తీసి కట్టుకుంది. తన కోరిక పూర్తిగా ఫలించినందుకు పట్టపురానికి పట్టరాని సంతోషం పొందగా, తల్లి సంకల్పం నెరవేరినందుకు నందుడు ఎంతగానో ఉత్సాహం పొందాడు. తన బుద్ధి విశేషం వల్ల కదా దేవి ముచ్చట తీరింది అని దాసీది కూడా పొంగిపోయింది. ఇలా 5 మాసాలు గడిచేసరికి దైవవశాత్తు ఉత్తుంగ భుజ మహారాజుకి జబ్బు చేసింది. రోజు రోజుకి ఆ జబ్బు ముదిరిపోజొచ్చింది కానీ తిరుగుముఖం పట్టలేదు. కాలం సమీపిస్తున్నదని గ్రహించి మహారాజు తన మంత్రులను పిలిపించాడు. వారితో, ఓయి మంత్రులారా, నా తదనంతరం నా 2వ భార్య కుమారునికే పట్టం కట్టండి. ఇదే నాకు మిగిలి ఉన్న కోరిక. నా కోరిక తప్పక నెరవేరుస్తారనే నమ్మికతోనూ తృప్తితోనూ నేను పరలోకానికి వెళ్ళిపోతున్నాను అని చెప్పి మరికొద్ది రోజులకే ఆయన కాలధర్మం చేశాడు. మహారాజు మరణించిన తర్వాత మంత్రులందరూ చేరి ఆలోచించగా రాజు కోరిక నెరవేర్చడానికి సాధ్యంగా కనిపించలేదు. ఏమంటే నందుడు పట్టపు దేవికి పుట్టిన జ్యేష్ఠుడు. ధర్మశాస్త్రాలన్నీ అతని పక్షాన్ని తీర్పు చెబుతున్నాయి. పైగా లోకులందరూ అతని మీదనే ఎక్కువ అనురాగం కలిగి ఉన్నారు. అదీ కాక విద్య, వినయము, ఔదార్యము, బాహుబలము, శౌర్యము, చక్కదనము, ఈ సుగుణాలన్నీ నందునిలో ఇమిడి ఉన్నాయి. ఇన్ని సందర్భాలు తోసిపుచ్చి రాజు కోరిక ఎలా నెరవేర్చటం? కాబట్టి నందుడే తగినవాడని నిశ్చయించి వానికే పట్టం కట్టారు. నందుడు పట్టాభిషిక్తుడైన వెంటనే ముందుగా తల్లికి చీర ఇచ్చిన బట్టల వర్తకుని పిలిపించి చీర వెల 1000 వరహాలు చెల్లించి వేశాడు. తన పైన నమ్మకం ఉంచినందుకు గాను మరి ఒక 1000 వరహాలు కూడా బహుమానం చేశాడు. ఈ విధంగా బుద్ధి చాతుర్యం గల ఆ దాసీదాని నోటి వాక్యం ఫలించి నందుడు రాజు కావటం జరిగింది. పట్టపురానికి దాసీ చెప్పిన మాట గొప్ప పరమార్థంతో కూడుకొని ఉన్నది కనుకనే నేటికిన్ని ఒక సామెతగా నిలిచిపోయింది. ఏమో, ఏ నిమిషానికి ఏది ఎలా జరుగుతుందో అంటూ రాబోయే కాలాన్ని గురించి మనకు స్పష్టంగా తెలియదు అని చెప్పవలసి వచ్చినప్పుడు నందో రాజా భవిష్యతి అంటూ ఉండటం ఇప్పటికీ వాడుకలో ఉంది. కథ సమాప్తం. ఇక ఈ కథ 1951 ఫిబ్రవరి నెల చందమామలో వచ్చింది. రచయిత బిరుసు మహంతి మల్లికార్జునరావు గారు, జైపురం నుంచి. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.